అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నాగార్జున డెవలపర్స్. యువర్ వాచింగ్ కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ప్రైమ్ లొకేషన్ వచ్చి కోవాడ. కోవాడ బ్రిడ్జ్ ఉంటుంది కదండి, చీడిగా కోవాడ బ్రిడ్జికి డౌన్లో జి శ్రీనివాస్ జి శ్రీనివాస్ గారి లేఅవుట్ ఆపోజిట్లో ఇది కూడా డిటీసీపీ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒకేలా ఉన్న రెండు ఇల్లు అండి. ఒకేలా ఉన్న రెండు ఇల్లు అనమాట. చూడండి, చూస్తున్నారు కదా, పక్క పక్కనే ఉంటాయి. మీకు తమ్మనైల్లో చూపిస్తాను. సేమ్ ఒకేలా ఉంటాయి రెండు ఇల్లు. టోటల్ వచ్చి 125 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్రంట్ ఎలివేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చి కార్ పార్కింగ్ అండ్ కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారండి. పెద్దదే ఉంటుంది. బయట కామన్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ పైన స్టెప్స్ కూడా లాస్ట్లో వెళ్ళి చూద్దాము ఒకసారి. ఇదైతే మటుకి కార్ పార్కింగ్ వస్తుంది. ఫ్రంట్ ఎలివేషన్ ఇది గోల్డ్ అండ్ బ్లూ కలర్ ఫినిషింగ్ ఇచ్చారండి. ఇది ఈ పిల్లర్ మొత్తం కూడా క్వాలిటీగా, చాలా కన్స్ట్రక్షన్ మంచిగా క్వాలిటీగా చేశారు. ఇది వచ్చి సెట్ బ్యాక్స్ వచ్చి 3.5 అడుగులు ఇచ్చారు. ప్రతి మనిషి చుట్టూ తిరిగే విధంగానే వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది హౌస్ చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. కావాలనుకుంటే మీరు ఎవరైనా వెరిఫై చేయించుకొస్తూ వాస్తు అన్నీ కరెక్ట్గా ఉంటుందండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ అండి. ఫ్రంట్ డోర్ వచ్చి ఫుల్ టేక్ వుడ్ అండ్ ఆర్చ్ డోర్ అండి. చూడండి, ఇది హార్ట్ టేక్ వుడ్తో కన్స్ట్రక్షన్ చేసిన డోర్ మొత్తం ఫిట్టింగ్. అది కూడా ప్లెయిన్ ఇచ్చారు. లోపలికి వెళ్తే 2x4 టైల్స్ అండి, వెట్రిఫైడ్ టైల్స్. ఇది టీవీ యూనిట్ మొత్తం కబోర్డ్స్ అన్నీ చేశారు. పైన చూసారా RGB లైట్స్ అండ్ సింగిల్ కలర్తో కాంబినేషన్లో ఇచ్చారండి. కొన్ని వాల్ కేర్ అండ్ పుట్టి పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా డిజైనర్గా ఇచ్చారండి. క్యాప్ కట్ లైటింగ్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికి కిచెన్, ఎల్ షేప్ కిచెన్ ఇచ్చారు విత్ కబోర్డ్స్ అండి. మాడ్యులర్ కిచెన్ అండి ఇది. స్టెయిన్లెస్ స్టీల్ సిరామిక్ సింక్ ఇచ్చారు. అండ్ ఫ్రెష్ ట్యాప్, తర్వాత గ్రౌండ్ వాటర్ ట్యాప్ ఇచ్చారు. పైన బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో కబోర్డ్స్ ఇచ్చారు గ్రాసరీస్ పెట్టుకోవడానికి. ఇది వచ్చి డైనింగ్ అనమాట. ఇదంతా డైనింగ్ వస్తుంది. పైన క్రాకరీ ఐటమ్స్ పెట్టుకునేది. ఇది టీవీ యూనిట్. చూస్తున్నారు కదండి, టీవీ యూనిట్ సింపుల్గా 59 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు, 65 ఇంచెస్ వరకు కూడా. ఇక్కడ ఫ్యామిలీ ఫోటో కానీ దేవుడి ఫోటో కానీ పెట్టుకోవడానికి ఒక ఎంట్రన్స్లో ఒక షోగా ఇచ్చారనమాట. ఇదండి హాల్లో పరిస్థితి. అండ్ ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్దాము. ఈ ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్తే బెడ్రూమ్ సైజ్ వచ్చేటప్పటికి 16x10.5 టోటల్ సైజు. పెద్ద బెడ్రూమ్ అండి ఇది. 16x10.5 సైజు వస్తుంది టోటల్గా. కిటికీలు అన్నీ కూడా CPVC విండోస్ ఇచ్చారండి. మస్కిటో మ్యాట్ ఇది కూడా వస్తుంది మీకు ప్లెయిన్ కలర్లో. ప్లెయిన్ అండ్ 2 కలర్స్ కాంబినేషన్లో చూసారా, మార్బుల్ మోడల్ని తలపించే కబోర్డ్స్ ఇచ్చారు. డోర్ హ్యాండిల్స్ కూడా మంచిగా ఉన్నాయండి. టైల్స్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్. పైన స్మోకీ ఫినిష్డ్ డిజైన్ ఇచ్చారు. కామన్గా ఇస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఇది అటాచ్డ్ బాత్రూమ్, షవరు, సూటు, వాష్ బేసిన్ మొత్తం టోటల్గా మంచి క్లాసీ లుక్ వచ్చే టైల్స్ కూడా మీకు దగ్గర 7 ఫీట్స్ హైట్ ఇచ్చారు. టైల్స్ చూసుకోవచ్చు, మీరు గమనించవచ్చు వీడియోలో. ఇదండి, ఇది ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ సైజు చెప్పాను కదండి. 16x10.5 మాస్టర్ బెడ్రూమ్ సైజు. మంచి హాలు, మంచి దేవుడి గది కనుక వాస్తు ప్రకారం కట్టారండి. మీకు ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. 9.5x9.5 అండి. అంటే బెడ్రూమ్కి కొంచెం గ్యాప్ ఉండాలి కాబట్టి, సైజ్ తగ్గించాలి కాబట్టి వాస్తురీత్యా చేశారు. అండ్ నెక్స్ట్ మరోవర్ ఏంటంటే ఇక్కడ స్క్రోలింగ్ కబోర్డ్ ఇచ్చారు. చూసారా, వుడ్ వర్క్ చేసి స్క్రోలింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఈ స్క్రోలింగ్ ఇవ్వడం వల్ల మీరు ఇక్కడ 4x6 బెడ్ వేసుకున్నా కూడా ఇవి లాగినప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. అందుకనే స్క్రోలింగ్ ఇచ్చారు. మంచిగా చేశారండి ఇదంతా కూడా. కబోర్డ్స్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. వచ్చి చూడండి. ప్రతి ఇంట్లోని నేను చెప్పేది ఇదే చెప్తాను. ఎందుకంటే మనం ఎంచుకుని మరే వీడియోలు తీస్తాం. బాగుంటేనే వీడియోస్ తీస్తామండి. అది మీకు కూడా తెలుసు. సబ్స్క్రైబర్స్ అందరూ కొంచెం గమనించండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు. సెకండ్ బెడ్రూమ్ కూడా. దీని కొలతలు వచ్చేటప్పటికి 25x45 టోటల్గా 125 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది 65 లక్షలు అమౌంట్ చెప్తున్నారండి. ఇది ప్రైసింగ్ వచ్చి 65 లక్షలు చెప్తున్నారు. స్లైట్గా నెగోషియేషన్ ఉంటుందంటండి, అంతే. ఎంతో పెద్ద ఎక్కువ ఉండదు, తక్కువ ఉంటుందని చెప్తున్నారు ఓనరు. అయినా సరే మీరు వచ్చి మాట్లాడుకోండి. కన్స్ట్రక్షన్ బాగుంది కాబట్టి ఎక్కడ రాజీ పడకుండా కట్టారు ఓనరు. కాబట్టి మీకు నచ్చినట్టు మీరు మాట్లాడుకోండి. మరిన్ని విషయాలకి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మా వాళ్ళు వచ్చి తీసుకొచ్చి చూపిస్తారు. అడ్రస్ వచ్చి చీడిగా వస్తుందండి. కోవాడ చీడిగా బ్రిడ్జ్ పక్కని
జిఎస్ఆర్ లేఅవుట్ అని ఉంటుందండి. జిఎస్ఆర్ కాదు, సారీ, జి శ్రీనివాస్ గారి లేఅవుట్కి ఆపోజిట్లో బ్రిడ్జికి పక్కనే ఉంటుందండి ఇది. ఇది బ్రిడ్జికి కొత్తగా ఫ్లైఓవర్ వేస్తున్నారు కదండి, ఆ బ్రిడ్జికి పక్కనే ఉంటుందండి, దగ్గరలోని. ఇంద్రపాలెం, చీడిగా, ఏ ఈ కొవ్వాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా హౌసెస్ కావాలనుకున్నవారు నా నెంబర్కి కాల్ చేయండి. నెంబర్ ఆఫ్ ఇల్లులు ఉన్నాయి, తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్.